ఏంట్రా ఎన్నిసార్లు చూసినా గీత ఫోటో చూస్తున్నావు? మిగిలిన ఫోటోలని తీసావా? ఇక నుంచి కంప్యూటర్లోనే కాదు, నా లైఫ్లో కూడా ఒకే అమ్మాయి, గీత. శ్వేత, శ్వేత ఎక్కడ? త్వరగా రెడీ అవ్వాలి, ఫ్లైట్ టైం అవుతుంది. హాయ్. ఓ, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొని నేను బయట వెయిట్ చేస్తాను. ఇట్స్ ఓకే. నువ్వు పర్లేదు, నువ్వు చేంజ్ చేసుకుని నేను బయట ఉంటాను. నో అరే శ్వేత ప్లీజ్. నో చందు, ఇంకో 1 hour లో మనం విడిపోబోతున్నాం. నేను శ్వేత ఐ నో. అరే ఏంటిది? నో శ్వేత, చందు, ఏయ్, ట్రై టు శ్వేత, అండర్స్టాండ్ don't behave like this. ఇప్పుడు మాత్రం నేను శ్వేత, అరే శ్వేత నేను చెప్పేది విను. చందు, నేను చెప్పినట్టు విను. నన్ను కాదని ఇంకో అమ్మాయిని చేసుకుంటావా? అందుకే నేనే కావాలని గీతకి ఫోన్ చేసి పిలిపించాను. ఇక లైఫ్ లో గీత నిన్ను క్షమించదు. గీత ప్లీజ్. గీత, గీత నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు చూసింది వేరు, అక్కడ జరిగింది వేరు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. తప్పగా అర్థం చేసుకోరేంటి? ఆ అమ్మాయితో నువ్వు బెడ్ మీద ఉండడం నా కళ్ళని నేను చూశాను. అది అబద్ధమా? ఆ అమ్మాయికు నీకు ఏ సంబంధం లేదనేది అబద్ధమా? అది కాదు గీత, అసలు జరిగిందో నేను చెప్పను. ఏం జరిగింది, ఎలా జరిగిందన్న సంజయ్ నాకు అనవసరం. తెలియక ఒకసారి నీ దగ్గర మోసపోయాను. తెలిసి తెలిసి మళ్ళీ మోసపోవడానికి నేను మూర్ఖురాలి కాను. ఎప్పటికైనా నువ్వు మారుతావని ఇప్పటిదాకా నా మనసులో చిన్న ఆశ ఉండేది. ఈ రోజు ఆశని చంపేశావు. నా ప్రేమని, నా మనసుని చంపేశావు. నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. గీత ప్లీజ్. ఈ జన్మకి మనిద్దరూ కలవడం అంటూ జరగదు. వెళ్ళిపో. నీ మొహం చూస్తేనే నాకు ఆశయంగా ఉంది. ముందుకి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నన్ను కలవద్దు. వెరీ గుడ్ గీత. థ్యాంక్ యూ మేడం. అయ్యో, ఏంటి వర్షంలో తడిచొచ్చా? ఇదిగో తుడుచుకుని డ్రెస్ చేంజ్ చేసుకుంటా. ఈలోగా నేను భోజనం వడ్డిస్తాను. నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. మా అక్క మీ అన్నయ్య సిన్సియర్గా ప్రేమించుకున్నారు. మనల్ని కలపడం కోసం వాళ్ళు దూరం అయ్యారు. పైకి చెప్పడం లేదు కానీ లోపల ఎంతో బాధపడుతున్నారు. మనం పెళ్లికి ఒప్పుకుంటే కానీ వాళ్ళు పెళ్లి చేసుకోరు. వాళ్ళు కలవాలంటే ముందు మనం కలవాలి. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే
మన ఈ జన్మలో కలవడం జరగదు. అలాంటప్పుడు మన కారణంగా వాళ్ళెందుకు బాధపడాలి? అందుకే బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఎలాగైనా వాళ్ళ పెళ్లి జరిపించాలంటే మనం నిజంగానే కలిసిపోయినట్టు అందరినీ నమ్మించాలి. నమ్మేలా నటించాలి. నటించడం నీకు కొత్తేం కాదు. మంచివాడిగా మారినట్టు, నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు కూడా బాగా నటిస్తున్నావు కదా, అలాగే నటించాలి. నిజమైన ప్రేమేంటో నీకెలాగో తెలీదు. కనీసం వాళ్ళ ప్రేమనైనా గెలిపించు. లక్ష్మి, ఎవరొచ్చారు చూడు. చిన్నబాబు, మీరిద్దరూ ఇలా, ఇది కళ నిజమా? నమ్మలేకపోతున్నాను రా. అవునానమ్మా, మేమిద్దరం కలిసిపోయాం. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ఎంత శుభవార్త చెప్పావురా. ఈ రోజు కోసం నేను 1000 దేవుళ్ళను వేడుకున్నాను రా. చందు, గీతకి నా మీద ఉన్న కోపం పోయేట్టుగా చేస్తాను తాతయ్య అన్నావు, చేసి చూపించావురా. శబాస్ శబాస్. మీరిద్దరూ ఇలా పక్క పక్కన ఉంటే ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? నా అదిష్టే తగలేలా ఉంది. ఇన్నాళ్ళు వీడి భవిష్యత్తు ఏమవుతుందో అని నాకు చాలా దిగులుగా ఉండేదమ్మా. కాని ఇప్పుడు ఆ దిగులు లేదు. ఎందుకంటే జీవితాంతం నువ్వు వీడికి తోడుగా ఉంటావు కాబట్టి. నాన్న, ఫోన్ చేసి వెంటనే శాస్త్రి గారిని పిలిపించండి. పెళ్లికి ముహూర్తం పెట్టిద్దాం. పెళ్ళంటా? పెళ్ళిళ్ళు మా ఇద్దరు మనవల పెళ్ళిళ్ళు ఒకేసారి జరుగుతాయి. అది కాదు తాతయ్య, ఆగిపోయిన అన్నయ్య పెళ్లి ముందు సరిపిద్దాం. కావాలంటే దాని తర్వాత ఏంట్రా చందు, ఎన్నాళ్ళు ఆ అమ్మాయి ఒప్పుకోలేదే కదా ఆగిపోయావు. తీరా ఒప్పుకున్న తర్వాత ఆలస్యం ఎందుకు? మా పెళ్లితో పాటే నీ పెళ్లి కూడా. అయ్యా. అండర్స్టాండ్? అది కదన్నయ్య, నీ పెళ్లికి నేనే దగ్గరుండి గ్రాండ్ గా అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి కదా. కావాలంటే దాని తర్వాత వారం రోజులు మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. రేయ్, పెళ్లికి ఒప్పుకోవడం వరకే మీ బాధ్యత. ఆ తర్వాత పెళ్లి ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది మా పెద్దవాళ్ళ బాధ్యత. కరెక్ట్. నాన్న, శాస్త్రి గారికి వెంటనే కబురు చేసి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయించండి. శుభం. అయ్యా, వచ్చే మాఘశుద్ధ పాడ్యమి అనగా ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం ఉదయం 9:30 గంటలకు పెద్దబ్బాయికి, 10 గంటల 20 నిమిషాలకు చిన్నబ్బాయికి ముహూర్తాలు దివ్యంగా కుదిరాయి. 2 ముహూర్తాలు దేనికండి? ఒకే ముహూర్తానికి మా ఇద్దరు పెళ్లిళ్ళు జరిపించేయచ్చుగా. ముహూర్తాలు మనకు అనుకూలంగా పెట్టేవి కాదు బాబు, శాస్త్ర ప్రకారం నిర్ణయించబడేవి. పంతులు గారు, అయ్యా. పిల్లాడి మాటలకి ఏముంది కానీ ఆ. ఆ 2 ముహూర్తాలు ఖాయం చేసి లగ్నపత్రిక తయారు చేయండి. చెప్తాం. నీ పెళ్లి అంటున్నారు, నిశ్చితార్థం అంటున్నారు, ఏంట్రా ఇదంతా? రే, ఎలాగైనా అన్నయ్య పెళ్లి జరగాలి. అదే నాకు కావాలి. అప్పుడు దాకా నువ్వేం చెప్పదు ప్లీజ్. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. అయ్యా, ఉభయులు తాంబూలాలు మార్చుకోండి. అయ్యా రాఘవరావు గారు, ముందుగా తాంబూలం మీరించి పుచ్చుకోండి. బాబు చందు, మీరు అమ్మాయి గారు ఉంగరాలు మార్చుకోండి. ఇవన్నీ ఎందుకన్నా చెప్పావు? నిశ్చితార్థం రోజు ఉంగరాలు మార్చుకోవడం సహజం. అది మన సాంప్రదాయం రా. అది కదన్నయ్య, ఇదంతా కమన్. వెళ్ళు. రామ గీతరా, రండమ్మా. ఉంగరం తొడగరా. భోజనాలు ఏర్పాటు చూడమా. అలాగేనండి. ఏంటి, ముహూర్తం పెట్టినంత మాత్రాన పెళ్ళైపోయిందనుకుంటున్నావా? మా అక్కకు పెళ్ళైన మరుక్షణం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను.
పాపం అనిపిస్తావా ప్రేమ ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ అవునో కాదో అడిగే వీలే లేదా మౌనమా పగ సాధించే పంతం మాని చెలిమే పంచుమా ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ నిలువెల్లా గాయాలే కలిగిస్తూ ఉన్నా శిలలాంటి నన్ను మలిచి పులివే అనుకున్నా నువ్వు కోరే రూపంలో కనిపిస్తూ ఉన్నా వెలివేసి వెళుతుంటే విలవిల మంటల్లో నాకు మనసుందంటూ చూపావే నేస్తమా ఆ మనసును ఒంటరిగా ఇది చేస్తే న్యాయమా నీపై నీకే నమ్మకముంటే మౌనం మానుమా నా హృదయం నీ కోవెలయింది కొలువై ఉండుమా ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ ప్రేమంటే థ్యాంక్ యూ. ఏంట్రా ఇంకా ఇలా ఉన్నారు గంటలో పెళ్లి ముహూర్తం వెళ్ళి పెళ్లి బట్టలు కట్టుకోండి వెళ్ళమ్మా అమ్మా ముహూర్తం సమయం అవుతుంది పెళ్లి కుమార్తెను తీసుకురండి కూర్చోబెట్టిన అమ్మాయి గారిని అయ్యా తాంబూలం పెట్టండి అయ్యా ఈ మాంగళ్య సేవన కానివ్వండి గట్టి మేళం కానివ్వండి ఓం మాంగళ్యం దంతురానేనా మమ జీవన హేతున గంటే భద్రాభి గంటే అయ్యా అందరూ అక్షంతలు వేయండి గీత నీతో ఒక విషయం మాట్లాడాలి గీత ప్లీజ్ తొందరపడద్దు ఒక్కసారి నేను చెప్పేది విను గీత నిన్ను కన్విన్స్ చేసి నమ్మించాలి నేను ఇక్కడికి రాలేదు నువ్వు నమ్ముతావు నమ్మకం కూడా నాకు లేదు కానీ ఇప్పుడు చెప్పకపోతే లైఫ్లో ఏదో మిస్ అయిపోయానన్న ఫీలింగ్ మిగిలిపోయి ఉంటుంది నన్ను మాట్లాడేమో ప్లీజ్ చెప్పు గీత ఒకప్పుడు అమ్మాయిలతో అబద్ధాలు చెప్పేటప్పుడు తెగ మాట్లాడేవాడిని కానీ ఇప్పుడు నీతో నిజం చెప్పాలంటే మాటే రావట్లేదు తప్పు చేశాను గీత చాలా పెద్ద తప్పు చేశాను అమ్మాయిల్ని వెంటబడ్డమే తప్ప ఇష్టపడ్డమేంటో నాకు తెలియదు ఒకప్పుడు ప్రేమ అంటే ఎగతాలు చేసేవాడిని కానీ ఎప్పుడైతే నేను ప్రేమించడం మొదలుపెట్టానో అప్పటి నుంచి ప్రేమ తప్ప మరింకేం తెలియదు ఎంతో మంది అమ్మాయిలు నా చుట్టూ ఎప్పుడు ఉండేవాళ్ళు అందరూ కానీ ఇక్కడ నువ్వు ఒక్కదానివే గీత నిజమా నువ్వు అడిగితే నేను ప్రూవ్ చేయలేను ఎందుకంటే ప్రేమ అంటే ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని నేను నీకు కలిగించలేదంటే అది నా దురదృష్టం నేను లైఫ్లో ఏడుస్తాను అనుకోలేదు కానీ ఇప్పుడు ఏడుస్తున్నాను ఆడదానికి ద్రోహం చేసిన ఏ మొగాడైనా ఏడవాలి ఏడుస్తాను నా వల్ల నువ్వు ఎంతో బాధపడ్డావు
నేను ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళొద్దు, నేనే వెళ్ళిపోతాను. పెళ్లిపేటల మీద నుంచి పారిపోయావన్న చెడ్డ పేరు నీకు రాకూడదు. అదేదో నాకే రాని, నేను భరిస్తాను. అందరి దృష్టిలో నేను ఎలాగో చెడ్డవాడిగానే మిగిలిపోతాను. నేను వెళ్ళిపోతాను, నీకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను. మళ్ళీ వెనక్కి తిరిగి రాను. మనం కలిసి ఉంటే ఆఖరి నిమిషం ఇది. నేను నీతో మాట్లాడే ఆఖరి మాటలేవి. నేను ఇప్పుడు నీకు చెప్పబోయే మాట చాలా మందికి చాలాసార్లు వేళాకులంగా చెప్పాను. కానీ ఇప్పుడు నీకు నిజం చెప్పాలన్నా కూడా దానికి వేరే మాట లేదు గీత. ఐ లవ్ యూ. ఇప్పుడు నేను నటించడం లేదు గీత, నిజమే చెప్తున్నాను. నేను ఎక్కడున్నా నేను ఎప్పటికీ మర్చిపోను. వస్తాను. పెళ్లి కుమారుని తీసుకురండి, సమయం అవుతోంది. అలాగే అమ్మాయి గీత రెడీ చేయండి. అన్నట్టు నేను ఇక్కడ బిజీగా ఉన్నాను. క్షణం తీరిక లేదు, తమ్మిడి ఆదాయం లేదు. ఎలా ఏంటి చందు రెడీ అయితే వచ్చే మనం వెళ్ళు. అలాగే అయ్యగారు, చిన్నబాబు కనపట్టలేదు. కనపడపడం ఏంట్రా, గదిలో ఉంటాడు చూడుపా. అబ్బా, మొత్తం మండపం అంతా ఎత్తికాను, ఎటు వెళ్ళిపోయాడో ఏంటో కనపట్టలేదు. మీ చందు కారణంగా ఆ రోజున పెద్దదాని పెళ్లి ఆగిపోయింది, ఇప్పుడు చిన్నదాని పెళ్లి ఆగిపోయింది. మా కుటుంబం మీద కక్ష సాధిస్తున్నాడు ఏమిటండి మీ మనవడు? వాడొక పచ్చి తిరిగిపోతాను తెలిసి కూడా క్షమించి పెళ్లి గొప్పుకున్న గొప్ప మనసండి మా గీతది. అలాంటి దాన్ని నమ్మించి ద్రోహం చేస్తాడా? పెద్ద పరువు ప్రతిష్టలను కుటుంబం అన్నారు కదండి. అలాంటి నీతి వాణి కన్నా మీరు ఒక పెద్ద మనిషి, మీకు ఒక పరువును. అభశుభం తెలియని ఆడపిల్ల జీవితంతో ఆడుకుని అలాంటి నీచుణ్ణి నరికినా మా చందు గురించి ఒక ముక్క మాట్లాడావో మాట్లాడటానికి నీ నోట్లో నాలిక ఉండదు. ఏంటో నువ్వు మాట్లాడేది? లోకంలో తప్పులు చేయని మనిషి ఉన్నాడయా, మా చందు కూడా చేశాడయా. అది తెలుసుకుని ఎంత కుమ్మిలి పడే తెలుసా? ఎన్ని అవమానాలైనా మౌనంగా భరించాడయా. బాధంతా గుండెల్లో పెట్టుకొని అన్న పెళ్లి జరిపించడం కోసం పైకి సంతోషంగా నటించాడయా మా చందు. గీత అంటే మీరేనా? మీకు మెడ్విన్ హాస్పిటల్ నుండి ఫోన్. హలో, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఆ రోజు హోటల్లో నువ్వు చూసింది నిజం కాదు. నీకు చందు మీద అసహ్యం కలగడం కోసం నేను ఆడిన నాటకం. చందుని నీ నుంచి వేరు చేస్తే మళ్ళీ నాకు దగ్గరవుతాడని ఆశపడ్డాను. కానీ అది జరగని పని అని ఇప్పుడు తెలుసుకున్నాను. నా స్వార్థం కోసం మిమ్మల్ని విడదీద్దామనుకుంటే నాకే యాక్సిడెంట్ అయింది. చందు ఇప్పుడు పాత మనిషి కాదు, నీకోసం మారిపోయాడు. నాతో ఒక్క పూట కలిసి ఉంటే నీ గురించి 100 సార్లు తలుచుకునేవాడు. నాలాంటి ఎంతో మంది అమ్మాయిలు చందుని కావాలని కోరుకున్నా చందు కోరుకున్నది మాత్రం నిన్నే. చందుని దూరం చేసుకోవద్దు. వెళ్ళు, నీ చందు దగ్గరికి వెళ్ళు. అందరి దృష్టిలో నేను ఎలాగో చెడ్డవాడిగానే మిగిలిపోతాను. నేను వెళ్ళిపోతాను, నీకు దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను. మళ్ళీ వెనక్కి తిరిగి రాను. కొంచెం త్వరగా పోనీ.
ట్రాఫిక్ జామ్ అయిందమ్మా. Excuse me, Mr. Chandu has taken his boarding pass. Mr. Chandu? Mr. Chandu. One moment, please. Yes, madam, he's there. The flight is going to take off. మేడం మేడం ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. వెళ్ళకూడదు. ఒక్క నిమిషం లోపల మేడం ప్లీజ్ మేడం ఒక్క నిమిషం వచ్చేసాను. నా చందు సార్, నా చందు ఫ్లైట్ లో ఉన్నాడు సార్. నేను ఆయన కలవాలి. ఆయన ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. తప్పు చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి సార్. సార్ ప్లీజ్ సార్, ఫ్లైట్ ఆపమని చెప్పండి సార్ ప్లీజ్. ఆల్రెడీ ఫ్లైట్ రన్వే మీద ఉంది. ఇప్పుడు ఆపడం కుదరదమ్మా. ఆయన నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు నేను కలవలేకపోతే లైఫ్ లో నేను కలవలేను సార్. సార్ ఆయన లేకపోతే నాకు జీవితం లేదు సార్. దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్. నా చందు నాకు కావాలి సార్ ప్లీజ్ సార్. దయచేసి ఫ్లైట్ ఆపమని చెప్పండి సార్ ప్లీజ్. ముందు ఫ్లైట్ ఆఫ్ చేయమని చెప్పు. సార్ ఫ్లైట్ ఆపడం అనేది ఇట్స్ అగైనెస్ట్ రూల్ సార్. అయినో ముందు అర్జెంట్ ఫ్లైట్ ఆఫ్ చేయమని వెళ్ళా. ఓకే సార్. మీరు వెళ్ళండి అమ్మా. ప్రాబ్లం? అదే సడన్ గా కార్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందండి. ఓ రండి, నేను లిఫ్ట్ ఇస్తాను. లిఫ్టా? పర్లేదు, మీరు డ్రైవ్ చేయండి, నేను వెనక్కి కూర్చుంటాను. వద్దమ్మా, ఇలా చాలా మందికి లిఫ్ట్ ఇచ్చే నా జీవితమే పాడు చేసుకున్నాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదిగో, దిస్ ఇస్ మై బ్యూటిఫుల్ వైఫ్. వి ఆర్ హ్యాపీలీ మ్యారీడ్. మీరు లిఫ్ట్ ఇస్తానన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే, దట్స్ ఆల్ రైట్. ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.